ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఈ బిల్డింగ్లో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే మరింత ఆలస్యం కావచ్చు అంటున్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం 4 గంటలకే ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. గంటభరితంగా సాగిన ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఏర్పాట్లను మనం చూడొచ్చు. 3 అంచెల భద్రత మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దాదాపుగా 10 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. 22,493 మంది మొత్తం ఓటర్లు ఉండగా ఇందులో 20,783 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.4%గా పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో కౌంటింగ్కు విస్తృతమైన ఏర్పాట్లు కూడా జరిగాయి. 3 అంచెలుగా 3 దశల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ కేంద్రానికి దగ్గరలోనే స్ట్రాంగ్ రూమ్ కూడా ఉంది. స్ట్రాంగ్ రూమ్లో 6 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొస్తారు. 20 టేబుళ్లను ఏర్పాటు చేసి ప్రతి టేబుల్ మీద వాటన్నింటిని కూడా బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా వేరు చేసి 1000 చొప్పున కట్టలుగా కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరగడానికే దాదాపుగా మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కౌంటింగ్ ను ప్రాధాన్యత వారీగా ప్రయారిటీస్ వైజ్ వాటిని సాగ్రిగేట్ చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అంటే ద్వితీయ ప్రాధాన్యత ఓటుకు కానీ ఫలితం వెళ్లాల్సి వస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. ఫలితాలను వెల్లడి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఏదైతే పోలైన 20,783 ఓట్లకు సంబంధించిన ఓట్లను వేరు చేయటం, వాటన్నిటిని విభాగాల వారీగా అంటే ఎక్కడికక్కడ బాక్సుల వారీగా డ్రమ్లో వేసి మిక్స్ చేయటం, అన్నింటినీ కూడా చూసినప్పుడు సమయం ఖచ్చితంగా 10 గంటలకు పైన పడుతున్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే ట్రిపుల్ ఈ బిల్డింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఈ ప్రాంగణంలోనే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కొనసాగిపోతుంది. భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల సంఘం పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. బయట వ్యక్తులు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి చుట్టుపక్కల ఎవరిని కూడా అనుమతించట్లేదు. సాధారణంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. కేవలం అది ఉపాధ్యాయ సంఘాల మధ్యనే జరిగే ఎన్నిక అయినప్పటికీ కూడా ఈసారి ప్రయారిటీ మారింది. రాజకీయ పక్షాల ప్రమేయంతో ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. 6 జిల్లాల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులంతా కూడా తమ ప్రతినిధిని ఎంచుకునే ఎన్నిక కావడంతో ఖచ్చితంగా ఈ ఫలితాలపైన అందరి దృష్టి ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కేవలం ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ చేస్తారు. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఏదైతే ఉందో దానికోసం ఫలితాన్ని ఆలస్యం అయితే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు విస్తృతమైన ఏర్పాట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నాయి. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.